కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభివృద్ధి నిరోధక పార్టీలని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు సైతం రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేదని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ పోయి స్కామ్ క్యాలెండర్ వచ్చిందని కాంగ్రెస్ రెండేళ్లు హరీష్ రావు. కేసీఆర్ ను జాతిపిత అని ప్రజలు పిలుచుకుంటే నీకెందుకంత కడుపు నొప్పి అంటూ రేవంత్ ను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్దే. అందుకే తెలంగాణ ప్రజలకు జాతిపిత అయ్యాడని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ రైతులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల సాకుతో రైతు భరోసాను వాయిదా వేసింది. ఓట్ల కోసం మాటలు చెప్పడం, ఆ తర్వాత హామీలు ఎగ్గొట్టడం సీఎం రేవంత్ కు కాంగ్రెస్ సర్కార్కు పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ ఎవరనే విషయమై ఇంజనీర్లలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ప్రముఖంగా ఇద్దరి పేర్లు ఇప్పటికే చర్చకు వచ్చినా ఎవరిని ఖరారు చేయకపోవడానికి ముఖ్యమంత్రి, మంత్రికి మధ్య పేచీయే కారణమని జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకునేందుకు కుట్రలకు తెరతీస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉండడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త స్కెచ్చులేస్తోంది. మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. టికెట్ల కేటాయింపులో గొడవల కారణంగా రెబల్స్ బెడద ఆ పార్టీకి ఎక్కువైంది. దాంతో మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుంది హస్తం పార్టీకి. పాతవారిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తుండటంతో క్యాడర్ తిరుగుబాటు జెండా ఎగురవేస్తోంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిలో పోటీపడిన శంకర్పల్లి మున్సిపాలిటీ నేడు మౌలిక వస్తువులకు సైతం నోచుకోవడం లేదు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని శంకర్పల్లి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. 10 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించామని, 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ వచ్చినాక ఒక్క అభివృద్ధి పని జరగలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. నల్గొండను దత్తత తీసుకుని 1200 కోట్లతో కేసీఆర్ హయాంలో దేశానికే తలమానికంగా నిలిచాయి తెలంగాణ గురుకులాలు. కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ అసమర్థ పాలనలో కుంటుపడి అట్టడుగు స్థాయికి పడిపోయాయి. విద్యార్థులతో కళకళలాడుతూ ఓ వెలుగు వెలిగిన గురుకులాలు విద్యార్థుల మరణాలతో మరణ మృదంగం చేస్తున్నాయి.